Ma'am, what is infertility and why infertility is increasing in India? days. Yeah. ఇన్ఫర్టిలిటీ అంటే హస్బెండ్ వైఫ్ కలిసి ఉండి రెగ్యులర్గా కలుస్తూ ఉండడం, అంటే వారానికి 2 సార్లు కలుస్తూ ఉండి ఒక సంవత్సరం అన్నా ట్రై చేసి పిల్లలు పుట్టకపోవడాన్ని ఇన్ఫర్టిలిటీ అంట. Okay. ఇది కామన్గా ఈ మధ్య ఎందుకు అవుతున్నదంటే, ఫస్ట్ ఆబ్వియస్ రీజన్, కనబడే రీజన్ ఏంటంటే విమెన్ ఆర్ ప్లానింగ్ లేట్. అంటే కెరియర్ ఉంది, ఆ తర్వాత చదువులు ఉన్నాయి, ఆ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కావాల్సిన అబ్బాయి దొరకాలని. ఆ తర్వాత సొసైటీలో ఉమెన్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా, ఉమెన్ చదువుకోకుండా పెళ్లికి రెడీ అయ్యే వయసు వచ్చిందంటే చీ ముద్దును ఎవరు చేసుకుంటారని. సో ఎక్స్పెక్టేషన్స్ ఇంక్రీజ్ ఆఫ్ ఉమెన్ ఆర్ ప్లానింగ్ లేట్. అండ్ అబ్బాయిలు ఏంటంటే సేమ్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ ఉంది, అంతకుముందు కూడా ఉంది. పాతకాలంలో స్మోకింగ్ అని లాంటివి చేస్తే స్మోకింగ్ ఒకటే అబ్బాయికి నష్టం కలుగు చేసేది. ఇప్పుడు ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, కెమికల్స్, ఈ కెమికల్స్తో పాటు స్మోకింగ్, ఆల్కహాల్ ఉంటే ఇంకా డబుల్ ఇంపాక్ట్ కలుగు చేస్తాయి. సో మెయిన్ థింగ్ ఈజ్ ఉమెన్స్ ఏజ్. నెంబర్ 2 ఇస్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ లైఫ్ స్టైల్. సో ఏజ్ పెరిగే కొద్దీ ఎట్లా అంటే అమ్మాయిలు పుట్టుకతో ఒక 10 లక్షల అండాలతో పుడతారు ఎగ్స్తో. వయసు పెరిగే కొద్దీ తగ్గుకుంటూ పోతాయి, మొత్తం అయిపోగానే మెనోపాజ్ వస్తాయి. అమ్మాయి 28 ఏళ్ళు వచ్చేసరికి 50% అండాలు ఖతం అయిపోయినాయి, ఫినిష్ అయిపోయినాయి. పుట్టినప్పటి నుంచి తగ్గుతూ పోతాయి. అంటే అమ్మాయి పుట్టినప్పుడే షీ హ్యాస్ సర్టన్ నెంబర్ ఆఫ్ ఎగ్స్. అబ్సల్యూట్లీ. ఇప్పుడు మనకు ఒకవేళ బ్యాంక్ లో ఇంత డిపాజిట్ ఉంది, అది వాడుతూ ఉంటే మొత్తం అయిపోయినట్టు వయసు పెరిగే కొద్దీ అయిపోతాయి. ప్లస్ మెజారిటీ ఆఫ్ ది ఎగ్స్ 28 years కి అయిపోతాయి. సో 28 years తర్వాత పెళ్ళైన వాళ్ళకి కొంచెం స్ట్రగుల్ అవుతుంది. అట్లీస్ట్ 6 months అన్నా వేస్ట్ ఎగ్స్ ఉంటాయి వాళ్ళకి. 2 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టొచ్చు. ప్రెగ్నెన్సీ రాదని కాదు, వాళ్ళు అనుకున్న టైంలో కాకపోవచ్చు. అండ్ ప్లస్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, కెమికల్సే కాకుండా లైఫ్ స్టైల్ చాలా మారింది. మనం పగలు పని చేసుకోవాలి, నైట్ పడుకోవాలి. ఈ మధ్య ఏంటి నైట్ షిఫ్ట్స్ అని అవి ఇవి ఏం లేకపోయినా నైట్ బిర్యానీలు తినడం ఇవన్నీ చేసినందువల్ల అర్ధరాత్రి మన శరీరం రెస్టెడ్ టైం రికవర్ అవుతుంది నెక్స్ట్ డేకి. అది రికవర్ కాకపోతే ఎందుకురా వీళ్ళు ఇట్లా అర్ధరాత్రులు అపరాత్రులు మేల్కున్నారు, సరిగ్గా తినట్లేదు, సరిగ్గా పడుకోవట్లేదు, వీళ్ళకే దిక్కు లేదు, ప్రాణాలతో ఉంచితే చాలు, గుడ్లు బిడ్డలు వద్దు చీచి అని చెప్పి ప్రకృతి అన్హెల్దీ పీపుల్కి బిడ్డలు పుట్టకుండా చూసుకుంటుంది. ఓకే, మనం డిసిజన్ కాదు, ద డెసిషన్ ఈస్ టేకెన్ అవుట్ ఆఫ్ హ్యాండ్. మనం ఏదో రాజులు బాగుంది బాగుంది అనుకొని ఎంజాయ్ చేసామంటారు. ఎంజాయ్ చేసింది ముందు అయ్యో ఇట్లా అవుతుందని ఎవరు చెప్పలేదే అంటారు. సో you achieve everything, but as you're getting late and if you don't find the right partner, I would strongly recommend, especially working women, effort చేయగలిగితే ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోండి. ఎందుకంటే చిన్న వయసులో ఉన్న ఎగ్స్ పెద్ద అయిన తర్వాత చాలా మంది 37, 38, 40 కూడా వస్తారు. వాళ్ళకి ఎగ్స్ ఐవీఎఫ్ చేసినా కూడా ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఉన్న వాటితో మనం ఐవీఎఫ్ చేయగలం. ఇప్పుడు లేత బెండకాయలు ఫస్ట్ తీసుకొని ముదురువి కుళ్ళువి పుచ్చివి మిగిలినట్టు వాటితో ఐవీఎఫ్ చేయడం కూడా కష్టం. సో చాలా మంది సెలబ్రిటీస్ వాళ్ళు ముందే ఫ్రీజ్ చేసుకుంటారు, సో దట్ పెద్ద వయసులో వాళ్ళు ప్లాన్ చేసుకున్నప్పుడు అవి వాళ్ళ ఓన్ జెనెటిక్ బేబీ చిన్న వయసులో ఫ్రీజ్ చేసుకున్నవి హస్బెండ్ స్పర్మ్తో వాడి ఐవీఎఫ్ లాంటివి చేసుకోవచ్చు. నైస్ నైస్ మ్యామ్.